ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సర్వోన్నతుడగు దేవుడు తన శక్తివంతమైన వాగ్దానాన్ని ఈ దినమున మనకు అనుగ్రహించబోతున్నాడు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1-2 వచనములు. నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము. పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. నీవు నా సొత్తు. నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉందును. నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు. నీవు అగ్ని మధ్యలో నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు అని దినమున ఆయన శక్తివంతమైన మాట మనకు సెలవిస్తుంది. ఈ దినమున నువ్వు భయపడుతూ నువ్వు మూలుగుచు ప్రభు నేను ఎలా చేయగలను అని నీవు దేవుణ్ణి అడుగుచున్నావేమో ప్రియ సహోదరి సహోదరుడు. అయితే ఈ దినమున ఆయన వాగ్దానం ఈరోజు నీ కొరకే ఈ వాగ్దానాన్ని ప్రభు సిద్ధపరిచి ఉన్నాడు. నేను నిన్ను నిర్మించి ఉన్నాను, నిన్ను విమోచించి ఉన్నానని దేవుని వాక్యం సెలవిస్తుంది. నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నువ్వు భయపడకు. నువ్వు జలములలో పడి వెళ్ళినా ఆ జ్వాలను నీపై ఎగసిపడవట. నువ్వు అగ్ని మధ్యన ఆఖరికి నడిచినా కానీ ఆ జ్వాలలు నిన్ను కాల్చవట. నువ్వు ఎటువంటి సమస్యలో ఉన్నా కానీ అగ్ని గుండం మధ్యలో ఉన్నంత సమస్యలతో నువ్వు కృంగిపోచున్నావేమో, నువ్వు ఎంతో బాధపడుచున్నావేమో, ఈ ప్రభు అయినా వల్ల కాదు ప్రభు అని అనుకుంటున్నావేమో, నువ్వు ఇది నా శక్తికి సరిపోదు అని నువ్వు అనుకుంటున్నావేమో. అయితే ఈ వాగ్దానము ఈ దినం నీ కొరకే ఈ వాగ్దానం ప్రభు నీకు సెలవిస్తున్నాడు. పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, భయపడకము, నేను నిన్ను విమోచించి ఉన్నానని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీవు నా సొత్తు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన మనల్ని పేరు పెట్టి పిలిచి ఉన్నాడండి. మనం ఆయన సొత్తు. మనం జలముల్లో బడి దాటినప్పుడు ఆయన మనకు తోడై ఉన్నాడు. నదుల్లో బడి వెళ్ళినప్పుడు అవి మన మీద పొర్లి పారబోని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ఈ దినమున నువ్వు ఏ విషయం లేదా భయపడుచున్నావో మరి ఈ వాగ్దానం ద్వారా ప్రభువు నిన్ను బలపరుస్తున్నాడు. ముందుకు సాగిపో అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక ఏ సమస్య అయినా కానీ ఏ అడ్డుగోడైనా కానీ అవి మనల్ని ఏమి చేయలేవని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మన నదుల్లో పడి వెళ్ళినా కానీ అవి మన మీద పొర్లి పారవు. మనం అగ్ని మధ్యలో నడిచినా కానీ అవి ఆ జ్వాలలు మనల్ని కాల్చవు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎటువంటి సమస్య అయినా, ఎటువంటి కృంగది బాధ అయినా కానీ, ఎటువంటి నష్టమైనా కానీ వీటి మధ్యలో నువ్వు ఉన్నావేమో. అయితే వాగ్దానం నీ కొరకే ప్రభువు సిద్ధపరిచి ఉన్నాడు. మనం ఎటువంటి సమస్యలున్నా వాటిని అధిగమించి మనం ముందుకు వెళ్ళాలండి. ఇప్పుడు నువ్వు పొందుచున్న ఈ శ్రమ, ఇప్పుడు నువ్వు పొందుచున్న ఈ నష్టం, ఇప్పుడు నువ్వు ఉన్న ఈ సమస్యల్లో కానీ, నువ్వు ఉన్న ఈ అగ్ని వంటి పరిస్థితిలో కానీ నువ్వు ఉన్నా కానీ, నువ్వు అగ్ని వంటి సమస్యల్లో ఉన్నా కానీ ఆ జ్వాలలు నిన్ను కాల్చమని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ఇప్పుడు నువ్వు జలంలో దాటువంటి బాధలైనా కానీ, కృంగది బాధలైనా కానీ, వీటన్నిటిలో మనం ఉన్నా కానీ ఆ జలముల వంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి మన మీద పొర్లి పారవని దేవుని వాక్యం సెలవిస్తుంది. అగ్ని వంటి సమస్యల్లో, అగ్ని వంటి కృంగదేవు బాధలలో కృంగిపోయి నలిగిపోయి ఉన్నామేమో, అటువంటి సమస్యల్లో అయినా కానీ ఏ జ్వాలలు మనల్ని కాల్చమని దేవుని వాక్యం సెలవిస్తుందండి. అంటే ఈ క్షణమున మనం ఏ సమస్యలున్నా, ఏ బాధలున్నా, ఎటువంటి వేదనలున్నా కానీ ప్రభు వాక్యం సెలవిస్తుంది అవి మిమ్మల్ని ఏమీ చేయలేవు. ఎందుకంటే మీరు నా సొత్తు, మిమ్మల్ని నేను పేరు పెట్టి పిలుచుకుని ఉన్నానని దేవుని వాక్యం సెలవిస్తుంది. భయపడకము, నిన్ను నేను విమోచించి తిని అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. ఇంత గొప్ప వాగ్దానాన్ని ప్రభువు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఈ దినమున ఏ సమస్యకు భయపడక, జడియక, ఎటువంటి అగ్ని వంటి, ఎటువంటి పొర్లిపారు వంటి సమస్యలున్నా కానీ అవి నిన్ను ఏమిగా చేయలేవని దేవుని వాక్యం సెలవిస్తుంది. అవి నిన్ను ఇంచు కూడా తాకలేవు. ఎందుకంటే ప్రభువుని యేసుక్రీస్తు వారు మనకు తోడే ఉన్నాడు. ఆయన మనల్ని విమోచించి ఉన్నాడు. ఆయన మనల్ని పేరు పెట్టి పిలిచి ఉన్నాడు. మనం ఆయన సొత్తు ఉన్నాము గనక మనం చేయవలసిన అవసరమే లేదు. మనం తట్టుకోలేనంత శ్రమని మనకి ఎప్పుడు దేవుడు ఇయ్యలేడని. ఎందుకంటే ఎటువంటి సమస్యలోనైనా దేవుడు మనకు తోడే ఉండి ఆయన మనల్ని విమోచించి ఆయన పేరు పెట్టి పిలిచి
ఆయన సొత్తుగా మనం ఉన్నాం కాబట్టి మనల్ని ఏ దుష్టుడు కూడా అంటలేడు. వాడిని పూర్తిగా పాతలోకి త్రొక్కి వేసి ఏ చీమంత హాని కూడా మనల్ని అంటలేదు. ఎందుకంటే ఆయన మనల్ని విమోచించి ఉన్నాడు. ఎవ్వడు కూడా మనల్ని ముట్టలేడు. మనల్ని ముట్టువాడు ఆయన కనుగుడ్డును ముట్టినట్టే అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మరి ఇటువంటి శక్తివంతమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహించిన మన యేసుకి స్తోత్రం చెల్లిస్తూ మన యేసుకి ఎనలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. అందరం కలిసి ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవానికి వందనములు ప్రభువా. అవును నాయన, ఈ దినమున నువ్వు ఎంతో గొప్ప వాగ్దానంతో మమ్మల్ని నాయన బలపరిచి ఉన్నావు తండ్రి, స్థిరపరిచి ఉన్నావు నాయన. ఎటువంటి సమస్యలున్నా కానీ ప్రభువా అవి తట్టుకోలేనంత మాకు జరగవన్నావు ప్రభువా. ఏ హాని మా గుడారం సమీపించదన్నావు తండ్రి. ఏది కీడు చీమంత కీడు కూడా తండ్రి మమ్మల్ని అంటదన్నావు ప్రభువా. ఎందుకంటే నువ్వు మమ్మల్ని విమోచించి ఉన్నావు బట్టి నీ కోట్ల కృతజ్ఞతాస్తుతులు. మేము నీ సెత్తే ఉన్నాం ప్రభువా, నీకు వందనములు. అవునైనా నువ్వు మమ్మల్ని పేరు పెట్టి పిలిచినందుకు నీకు వందనములు. యేసయ్యా నీ కోట్ల కృతజ్ఞతాస్తుతులు ప్రభువా. నువ్వు నైనా వాగ్దానంతో మమ్మల్ని బలపరిచినందుకు నీకు స్తోత్రములు. అవును తండ్రి, ఎటువంటి సమస్యలున్నా కానీ అవి మమ్మల్ని ఏవీ చేయలేవని ఇది నువ్వు నిరూపించి ఉన్నావు తండ్రి, నీకు వందనములు చెల్లిస్తున్నాం. నీ ప్రేమకై నీ ఇచ్చి వాగ్దానానికై కోట్ల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నాయన ఈ దినం హోల్ స్పిరిట్ మినిస్ట్రీస్ జ్ఞాపకం చేసుకొని ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డల్ని దీవించి ఆశీర్వదించి నీ కృపతో నింపమని భద్రవచ్చమని నా ఈ ప్రార్థన అంతటా వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.